హాయ్ అండి. లాస్ట్ వీడియోలో సింపుల్గా ఉన్న ఈ కుందన్ పెండెంట్ను ఇలా డ్రాప్స్ హ్యాంగ్ చేసి కొంచెం రీమోడిఫికేషన్ చేయించుకున్నాను కదండి. ఈ పెండెంట్కి మ్యాచ్ అయ్యేలాగా ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నానండి. డ్రాప్స్ వేయకముందు ఈ పెండెంట్కి ఇయర్ రింగ్స్ చాలా సెట్ అయ్యాయండి. అంటే చిన్న సైజులో వచ్చాయి. ఇవి కొంచెం స్మాల్ సైజులో అనిపించాయి, అందుకే ఈ సైజులో సెలెక్ట్ చేసుకున్నానండి. డిజైన్ కూడా కొంచెం పెండెంట్కి మ్యాచ్ అయ్యే విధంగా ఉన్నాయి. వీటి గ్రాస్ వెయిట్ 16 ఆర్ 18 గ్రామ్స్లో ఉన్నాయండి. కానీ నెట్ వెయిట్ మాత్రం 12 గ్రామ్స్ వరకు ఉన్నాయండి. కుందన్ ఇయర్ రింగ్స్ చాలా హెవీ వెయిట్లో ఉంటాయండి, కానీ ఈ మధ్య కొంచెం లైట్ వెయిట్లో చిన్న సైజులో చాలా డిజైన్స్ వచ్చాయండి. బ్యాక్ ఇలా బాంబే స్క్రూ ఇచ్చారండి. ఈ ఇయర్ రింగ్స్ మరీ స్మాల్ సైజ్ కాకుండా కొంచెం బాగానే ఉన్నాయండి. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో మనం ఏదన్నా నక్షి ప్లస్ కుందన్ కాంబినేషన్లో ఏదైనా నెక్లెస్ తీసుకున్నా వాటికి మ్యాచ్ అయ్యే విధంగా తీసుకున్నాను. బ్యాక్ అంతా లక్కతో ఫిల్ అయి ఉంటుంది కాబట్టి ఇలా క్లోజ్ చేసి ఉంటుందండి. చూడండి, పెండెంట్ పక్కన పెట్టి చూస్తే ఇయర్ రింగ్స్ ఎంత బాగా మ్యాచ్ అయ్యాయో. ఫస్ట్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాకే నేను ఈ పెండెంట్ రీమోడిఫికేషన్ చేయించుకున్నానండి. కింద ఇలా డ్రాప్స్ హ్యాంగ్ చేశాను, అందుకే పర్ల్స్ అండ్ ఎమరాల్డ్ బీడ్స్ హ్యాంగ్ చేయించాను. ఈ పెండెంట్ చాలా హెవీ వెయిట్లో ఉందండి. అప్పుడంటే నేను 2015 ఆర్ 16లో చేయించాను. అప్పుడు చేయించింది కాబట్టి కొంచెం వెయిట్ ఎక్కువ పడిందండి. 10 గ్రామ్స్కి ఓన్లీ జస్ట్ ఈ పెండెంట్ మటుకే వచ్చింది. ఈ పైన కూడా వాళ్ళు కొంచెం థిక్గా పెట్టారండి. ఇప్పుడు 12 గ్రామ్స్లో మనకి ఇయర్ రింగ్స్ వచ్చేసాయి, కానీ ఓన్లీ పెండెంట్కి మనకి 10 గ్రామ్స్ వరకు పట్టిందండి. చూడండి వేసుకుంటే ఎలా ఉందో. ఈ కుందన్ ఇయర్ రింగ్స్ని నేను ఓన్లీ బ్లాక్ బీడ్స్లోనే కాకుండా ఇలా రైస్ పర్ల్స్ చైన్లో కూడా వేసుకున్నప్పుడు పెట్టుకుంటానండి, చాలా బాగుంటాయి. ఈ ముత్యాలు కూడా ఒక 20 ఇయర్స్ బ్యాక్ అండి తీసుకున్నాను. అంటే లాంగ్గా 3 లైన్స్ ఉండేటివి అనమాట. అయితే దీన్ని ఎక్కువ లైన్స్లో కొంచెం మీడియం లెంత్లో కావాలి అనేసి నేను పర్ల్స్ అండ్ ఇలా పింక్ బీడ్స్ యాడ్ చేసేసి కొంచెం అంటే ఎక్కువ లైన్స్ వచ్చే విధంగా ఇలా కుచ్చుకున్నానండి. ఈ పర్ల్స్కి ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.